దేవుడు చెప్పిన మాటను సరి అయిన సమయానికి కాలానికి మామిడి పండ్లను ఇస్తున్నాను. నేను అశ్రద్ధ చేయట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన పనిని సక్రమముగా సరి అయిన కాలానికి చేస్తున్నాను. ఏవండోయ్, మీరు కూడా దేవుడు చెప్పిన పనిని సక్రమముగా చేస్తున్నారా? చీటీ ఏది మరి? ఏమండో, నేను చింత చెట్టును, చిన్నటి ఆకులతో ఉన్న పెద్ద చెట్టును. నేను పుల్లని చింతకాయలను ఇస్తాను. నేను అందరికీ నీడను ఇస్తాను. నేను అందరికీ నీడనిస్తాను. ఎండకి వానకి గాలికి నిలబడి ఉంటాను. నేను శీతాకాలంలో చింతకాయలను, ఎండాకాలంలో చింతపండును ఇస్తాను. నా ఫలములను నేను ఇస్తున్నాను. మీరు ఆత్మీయ ఫలములు కలిగి ఉన్నారా? హలో ఏవండి, నేను హ్యాపీనండి. ఏవండి, నేను హ్యాపీనండి. అందరికీ ఇష్టంగా, నేనంటే అందరికీ ఇష్టమండి. మీరు కూడా అందరికీ ఇష్టంగా ఉన్నారా? ఏవండో, నేను ఆవగించండి. నాంత విశ్వాసం ఉంటే కొండల్ని కదిలించవచ్చు, చనిపోయేవారిని లేపవచ్చు, రోగుల్ని స్వస్థపరచవచ్చు, దెయ్యాల్ని వెళ్ళగొట్టవచ్చు. అమ్మా, దయచేసి వాళ్ళకి మైక్ ఇవ్వండి ఒకసారి. ఓకే ఓకే, ఒకసారి మైకి, తనకు మైకి. రైట్. ఆ ఆర్టిస్ట్ ఎవరిస్తారమ్మా? ఒకసారి పిలు, మైకులు పిలు. అన్న ఒకసారి పైకి రాయండి అనేసి పిలు. ఎవరేసారేది? రాజా. ఏ రాజా? చెప్పమ్మా, పర్లేదు. రవి వేసాడా? నువ్వు పట్టుకున్నది రవి, రాజా. పేర్లు బాగున్నాయి కదా? ఒకసారి స్టేజ్ మీద అలంకరించవలసిందిగా మనం చేస్తా వద్దాం. తర్వాత రవి కూడా పైకి వస్తాడు. రవి, నాయనా పైకి రామ్మ. ప్రకాష్ వీరిద్దరి కొరకు చప్పలు కొట్టాడు. ఆవగింజ ఏంటది? ఆవగింజ. చక్కగా ఆర్ట్ గీశారు. దేవుడి బిడ్డలను దీవించిన గాక. మైకు ఆ బాబుకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. నీ పేరేంటమ్మా? యశ్వంత్. ఓకే, ఏంటది? దాని పేరేంటి?
యాపిల్ యాపిల్ చెట్టా? యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు ఎవరికి ఇస్తారు ఇది? రాజా. రాజా. ఓకే ఓకే ఓకే. తర్వాత మైక్ బాబుకి. నీ పేరేంటమ్మా? మనోజ్ కుమార్. మనోజ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నీ పేరేంటమ్మా? అఖిల్. అఖిల్. ఆర్ట్ ఎవరికి ఇస్తారు అది? రాజేష్. రాజేష్. ఎవరు రాజేష్? పైకి రండి ఆయన. రాజేష్ గారు. ఓకే ఓకే. ఏం పేరు అది? చింత చెట్టు. చింత చెట్టు. ఓకే ఓకే గుడ్. మైకి అమ్మాయికి. నీ పేరేంటమ్మా? సుధారాణి. ఓకే. ఆ ఆర్ట్ గీసిన వారు ఎవరు? విజయ్ అన్నయ్య. విజయ్ పైకి రావాలి. మీరు వెళ్ళకండి, ఇంకా సమయం ఉంది. ఓకే. మామిడి చెట్టు చక్కగా ఆర్ట్ గీసినటువంటి విజయ్ బ్రదర్ని ప్రభు ఆశీర్వదించును గాక. అందరు ఆమెనని చెప్పండి. మరి నేను చూడాలంటే ఎలా చూడాలయింది? అందరిని ఎలా చూస్తాను కానీ ఆయన మాత్రం పైకి చూడాలి, అంత హైట్. ప్రభు దీవించును గాక. నెక్స్ట్ మైక్ ఇవ్వండి. రూత్ మేరీ. అమ్మో, ఏంటిది? సీతాకోక చిలక. సీతాకోక చిలుక. చక్కటి మంచి పాఠం చెప్పావు. ఓకే. ఆర్ట్ గీసిన వారు ఎవరు? రాజేష్ అన్నయ్య. రాజేష్ అన్నయ్య. రెండోసారి చప్పలు కొట్టండి అమ్మా. ఈ సీతాకోక చిలుక గురించి చాలా మంచి పాఠం ఉంది, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది మొట్టమొదట్లో ఏం చెప్పింది అమ్మాయి? గొంగల పురుగు. ఆ గొంగల పురుగు దేని కొరకు ప్రయాసపడ్డది చెప్పాలి? మరొక బ్రతుకు కావాలని ఆశపడ్డది. మరొక బ్రతుకు గురించి దారి చూడాలని అనుకుంది. అయితే గొంగల పురుగు తన జీవితమును ఎలా మారిపోయింది? సీతాకోక చిలుక వలె మారిపోయింది. చప్పలు కొట్టండి అమ్మా. నీ పేరేంటమ్మా? శాలిని. గడిక చెప్పు. శాలిని. శాలిని. ఓకే. ఇది ఎవరికి ఇస్తారమ్మా? రవి. రవి అన్నయ్య ఎక్కడున్నాడు? రవి మరి చక్కటి ఆర్ట్ గీయడం జరిగింది. చప్పలు కొట్టండి. మన యవనస్తుల్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మెండుగా ఆశీర్వదించును గాక. ఈ చేప, సీతాకోక చిలుక, మామిడి చెట్టు, చింత చెట్టు, యాపిల్ చెట్టు, ఆవగింజ చాలా మంచి సబ్జెక్టులు ఇవి బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి కనుక వాటిని వివరించడం మరి మనకంత సమయం కాదు. కానీ మరి ప్రభు ఈ యొక్క సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. ఆమేన్. మీరు వెళ్ళొచ్చు నాయన, మీరు వెళ్ళండి. ఓకే, మంచిది. ఆ గీసిని అన్నీ కూడా ఎక్కడ చింపకుండా చక్కగా పెట్టండి చోట. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.